హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం ఒక యానిమీ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా ఫేమస్ యానిమీ అన్నమాట నరుటో అనేది. నరుటోది మనకి ఇప్పుడు ఈసారి మూవీ లాగా రిలీజ్ అయింది. ముందుగా నరుటో కంప్లీట్ సిరీస్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అండ్ ఎందుకు? మీరు ఎవరైనా యానిమీ లవర్స్ ఒకవేళ చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి ఇటాచి తర్వాత నరుటో. అండ్ వీళ్ళిద్దరు కాదు, మాస్టర్స్లో ఎవరు అని అంటే మనకి జరాయా గారు. మనిషి కొంచెం అలాగని క్యారెక్టర్ మాత్రం జమ్ము అంతే. మీకు ఎవరో చెప్పండి, చూద్దాం అసలు మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఓకేనా? మన హైదరాబాద్లోనే మనకి ఇక్కడ ఈ ఏరియా సైడ్ యానిమీ మూవీ నరుటోలో రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. అంత ముందుకు మనకి డిమాన్ స్లేయర్ అండ్ సోలో లెవెలింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, కానీ నరుటో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అన్నమాట. అండ్ నరుటో మనకి ఏ పీరియడ్ లో రిలీజ్ చేశారు అని అంటే ఇట్స్ ఎ క్లాసిక్ వెర్షన్. ఇప్పుడు మనకి క్లాసిక్ సిరీస్ ఏరియా టైంలో జరిగిన టైం పీరియడ్ లో ఉన్న స్టోరీనే ఒక పార్ట్ మనకి మూవీ లాగా రిలీజ్ చేశారు. ఇది మనకి జనరల్ ఆడియన్స్ చూస్తే అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ యానిమీ లవర్ అండ్ ఇఫ్ యు వాచ్ ఇట్ నరుటో, మీకు ఇది కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఇట్స్ కంప్లీట్లీ ఒక చూనిన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ ఏరియా టైం పీరియడ్ లో ఉంటది అన్నమాట. వాళ్ళు ఒక మిషన్ కి వెళ్తారు, కకాషి గారితో ఒక మిషన్ కి వెళ్తారు. ఒక ప్రిన్సెస్ గేల్ అంటారు మనల్ని. సో యాక్చువల్లీ నేను ఈ మూవీ మొత్తం చూస్తున్నప్పుడు ఐ వాచ్ ఇట్ బిఫోర్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ యానిమీ స్పాయిలర్స్ లోనో లేకపోతే ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ లోనో ఎక్కడనో కొంచెం లైక్ స్టోరీ అంతా ఒకటే ఉంటది కదా. మనకి ఒక మిషన్ ఉంటది, కాపాడడానికి వెళ్తారు, ఫైనల్లీ ఎలా కాపాడారు అనేది మనకి కంప్లీట్ స్టోరీ ఉంటది. ఈ నరుటో తెలిసిన వాళ్ళకైతే మనకు అందరికీ ఐడియా ఉంటది. అండ్ ఇందులో పర్ఫార్మెన్సెస్ గురించి వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ యానిమీ లవర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ నరుటో ఆన్ బిగ్ స్క్రీన్స్, యూ కెన్ గో అండ్ వాచ్. మనకి నేను కొంచెం పెద్ద మన షిప్పుడెన్ ఫేస్ లో ఉంటే బాగుండో అనిపించింది నాకు. లైక్ ఇంకొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండో అనిపించింది. లాస్ట్ లో మనకి కురామా ఒక్కసారి అలా వచ్చి వెళ్ళిపోతాడు అన్నమాట. అండ్ మనకి షాడో క్లోన్ జుట్సు కూడా 2-3 టైమ్స్ చూపిస్తారు. రసంగాన్ ఒకటేసారి చూపించారు. మన కకాషి గారు అయితే చిడోరి ఒకసారి, లైట్నింగ్ బ్లేడ్ ఒకటి, మన సాస్కే ఒక చిడోరి. అండ్ మనకి సాకురా ఒక తెలిసిందే కదా, సాకురా ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, బట్ చిన్నపిల్ల కదా, ఈసారి ఏం చేయలేము. మనకి అంతే ఒక మిషన్ మీద వెళ్ళారు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది అదే చూపించారు. అండ్ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. నాకైతే అంతేం అనిపించలేదు. కానీ యానిమీ మేట్స్ ఇలాంటి యానిమీ స్పెషల్ షోస్ వేస్తారు కదా, అలాంటి వాటికైతే వెళ్ళండి. ఎందుకంటే మీ వైబ్ ఉన్న పర్సన్స్ మ్యాచ్ అవుతారు అక్కడ. నేను చాలాసార్లు వెళ్ళాలి అనుకుంటా కానీ నాకున్న టైం షెడ్యూల్స్లో అసలు కుదరదు. బట్ వన్స్ ఒకసారి ప్లాన్ చేయాలి అని నేను ఎప్పుడూ అనుకుంటున్నా, ఒకసారి చూడాలి. అండ్ అంతే, మీరు యానిమీ లవర్స్ అయితే మీకు ఒకవేళ బిగ్ స్క్రీన్ లో చూడాలి అనుకుంటే నరుటో తప్పకుండా వెళ్ళండి. దత్తే భయో ఓకే, ఏదో రివ్యూ చూడాలి పక్కా తప్పకుండా. నాకు పర్సనలీ నాకు యానిమీ చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను పట్టుబట్టి వెళ్ళి చూసి అన్ని రివ్యూస్ ఒకసారి ఫ్రీ అయిన తర్వాతనే ఇద్దామని చెప్పేసి చూస్తున్నా. అండ్ స్క్విడ్ గేమ్ ఈజ్ ఆల్సో చూస్తున్నాను నేను. స్క్విడ్ గేమ్ కూడా వన్స్ అది సీజన్ 3 కంప్లీట్ అవ్వగానే అది కూడా మీకు రివ్యూ వచ్చేస్తుంది. జాగారం చేయాలనుకుంటున్నా, బట్ చూస్తా. ఇది నైట్ రికార్డ్ చేస్తున్నా, మార్నింగ్ అప్లోడ్ అయిపోతాయి. ఒకటి మార్నింగ్ అవుతుంది, ఒకటి ఆఫ్టర్నూన్ అవుతుంది రేపు. సో అంతే. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మావా.